గైస్ గుడ్ మార్నింగ్. సో ఇవాళ వచ్చేసి షెర్రీ రాజు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్లో మంచి ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేస్తున్నాము. రెండు వీడియోస్ సపరేట్గా అప్లోడ్ చేస్తున్నా. వెరీ ఫాస్ట్గా ఎలా చేయాలి అది చూద్దాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ పీసెస్ వచ్చేసి ఫ్రై కోసం, ఫ్రై ఎలా చేయాలి అనేది చూద్దాం. స్టెప్ బై స్టెప్ రెండు వీడియోస్ సపరేట్గా. దీంట్లో కర్రీ, ఇది ఫ్రై. చేపలకి మ్యారినేషన్ చేయాలి. పసుపు, చిటికెడంత పసుపు, కారము, ఒక స్పూన్ ఆఫ్ కారము అండ్ ఉప్పు చిటికెడంత, దీనికి సరిపోయేంత, అండ్ ఈ చాట్ మసాలా, ఫిష్ కోసం అని చెప్పేసి మసాలా సపరేట్గా నూరాము. సో ఇవన్నీ 4 మ్యారినేషన్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ ఈ పేస్ట్ చేసుకొని దాంట్లో కలిపేసుకోవాలి, మ్యారినేషన్ చేయాలి. పేస్ట్ కూడా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మ్యారినేషన్ చేసుకోవాలి. ఉప్పు కారాలు అన్నీ కలిపి మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం కలిపేసి దానికి ముక్కకి పట్టేలాగా మ్యారినేషన్ చేసుకోవాలి. సో మ్యారినేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. పోసుకొని ప్యాన్ వేడి చేసుకొని దాంట్లో పెట్టడమే. కొంచెం ఆయిల్ వేడవ్వాలి. వేడి ఉన్నప్పుడు ఈ ముక్కల్ని దాంట్లో వేసుకోవడం. వెరీ సింపుల్ అండ్ ఈజీ స్నాక్ లాగా తీసుకోవచ్చు. జస్ట్ 10 minutesలో అయిపోతుంది. ఫాస్ట్ ఉడుకుతుంది అనమాట ఫిష్ అయితే. సో ఇలా ఆయిల్లో ఒక 5 minutes మంచిగా మగ్గనివ్వాలి. మంచి ఫ్రై అయ్యేలాగా పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఉండాలి. కింది సైడ్ ఇప్పుడు ఆన్ చేసి ఎగ్జాక్ట్లీ 3 minutes అయింది. తర్వాత ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. 2 sides కుక్ చేయాలి. సో ఇలా తీసుకొని దీన్ని ఇంకో వైపు కూడా కుక్ చేసుకోవడం. ఇలా అన్ని పీసెస్ని 2 వైపులా కుక్ చేసుకోవాలి. జస్ట్ 10 minutesలో అయిపోతుంది. మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. సో స్టవ్ కట్టేసి ఒకసారి ప్యాన్ తీద్దాము. సో ఫిష్ ఫ్రై ఈజ్ రెడీ. నెక్స్ట్ వీడియోలో మన ఫిష్ పులుసు కూడా ఎలా చేయాలి, చేపల పులుసు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సో మన డిష్ అనేది రెడీ అయిపోయింది. సో ఇంత వెరీ ఈజీ అనమాట. 10 minutesలో ఫిష్ ఫ్రై అవుతుంది. కానీ చేపల పులుసుకు మాత్రం టైం పడుతుంది. అది ఇంకో వీడియోలో చేద్దాం అది. ఓకే, సబ్స్క్రైబ్ షెర్రీ రాజు ఫార్మింగ్.